ఫ్యాక్టరీ వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకున్నానే కానీ పొల్యూషన్ పెరిగి ఊర్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని బాధేస్తుంది. అందుకని కష్టపడి మీకోసం ఆ ఫ్యాక్టరీ ప్లాన్ లేకుండా ప్రభుత్వంతో పోరాడి మరీ ఒప్పించాను. సంతోషమయ్యా. 25 కోట్లు కమిషన్ ఇస్తానన్నాడ్రా. 4 ఎలక్షన్లకి సరిపడే డబ్బు. ఈ నా కొడుకు ఊర్లో ఉంటే ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉంటాడు. వీడి చేసేది స్లోగా జనాలకు తెలిస్తే ఆపడం కష్టం. ఏదో ఒకటి చేసి వీడిని ఆపాలి. సరే అన్న. వాణ్ణి ఏదో ఒకటి చేశాక అప్పుడు తిప్పు. అప్పటి వరకు మీస మీద చెయ్యేస్తే నరికేస్తా. ఈ ఆనందాల అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలయ్యా. తప్పకుండా. సంతోషమయ్యా. నమస్తే. అయ్యా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. మీ నాన్నగారు నీకేం గిఫ్ట్ తీసుకొచ్చారు చూడు. సైకిల్. అరే అరే రేపు పొద్దున్న తొక్కుందు కానీ రా. శివయ్య చెప్పురంగా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సహజం తీసుకెళ్ళు. ఏమైంది? వెళ్ళు. అలాగే సహజ, మన ఇంటికి వెళ్దాం. మోహమాట పడకండి, రండి. Oh!
నిన్ను కాపాడబోయి ఆయన చనిపోయాడు. ఈ ఊరి జనాలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనుకున్న మనిషి అస్తమిస్తే అంతవరకు ఆయన చేసిన మంచినంతా మర్చిపోయి అతని చావుని మాత్రం రంగబలిగా గుర్తుపెట్టుకున్నారు. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం, చివరిగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేనా మనం? రంగారెడ్డిని చంపిన మనిషిని ఎమ్మెల్యేని చేశారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా ఎమ్మెల్యేని చేశారు ఈ జనాలు. ఆయన వల్ల బతికిన వాళ్ళకు కూడా కనీసం ఆయన ఎలాంటి వాడో కూడా తెలియదు. ఆయన ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడాలనుకుని చేసిందే కానీ 10 మందికి తెలియాలని ఎప్పుడూ చేయలేదు. ఏంట్రా బాబు, వీడు ఈ టైం ఇటు వచ్చేస్తున్నాడు. వీడేంట్రా ఎప్పుడు ఇక్కడే పడుతున్నాడు? భయపడి వెళ్ళిపోతున్నాడ్రా వాడు. నీ పేరు నచ్చలా, అస్సలు నచ్చలా. ఎవర్రా ఎవర్రా? షార్ట్గా నాకు కథ చెప్తా విను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ నాన్న ఒక కథ చెప్పి నాకు ఇవ్వని దొబ్బే అన్నాడు. ఏం చేయమంటావు? సరే నా తిప్పలేవో నేను పడి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేద్దామంటే ఏది వర్కౌట్ కాలేదే. సరే నువ్వు ఉన్నావు కదా అని నేను హెల్ప్ కోసం వస్తే దొబ్బే అన్నావు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే ఆయన ఒక కథ చెప్పి నువ్వు ఒక కథ చెప్పి, అరే ఏంట్రా ఇది, మనం వీళ్ళిద్దరి కథల్లో నేను సైడ్ క్యారెక్టర్ అయిపోతున్నానేమో అనుకున్నాను. కానీ ఈ రోజే తెలిసింది ఏంటంటే అసలు కథే నాది, కాన్ఫ్లిక్టే. నీకు విషయం చెప్తున్నా విను, చాలా డీప్గా కనెక్ట్ అయిపోయి ఒక మనిషికి ఇప్పుడు నా జీవితంలో నేను చేయగలిగిందంటే
ఆయనకి ఒక మంచి పేరు తీసుకురావడం మాత్రమే. నో డౌట్, నువ్వు అడ్డుపడు ఢీ కొట్టు ఏమైనా చేసుకో, ఆ సెంటర్ పేరు మార్చేస్తాను. ఈ రోజు నుండి నేను నిన్ను అన్నాను పిలవను, పరశురామ్. పరశురామ్, ఓకేనా పరశురామ్?